అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి సహనం కోల్పోయి ఆయన మునికి చాటుకోవడానికి అహంభావంతో ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఇప్పుడే చూశాను, టీవీలో చూసి మిమ్మల్ని అందరినీ పిలిచి రాష్ట్ర ప్రధానికి వాస్తవాలు చెప్దామని వచ్చాను. నేను ఏమొచ్చెన్నాయుడు గారు, మీలాంటి మనస్తత్వం, మీలాంటి అమ్మ ఉంది కానీ, ఎంపీ గారు ఉన్నారు కానీ, ఆడపిల్ల ఉంది కానీ, ఈ రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన వ్యవహార శైలి మీది మర్చిపోయావా? పార్టీ లేదు, లేదు బొక్క లేదు, లేదు ఆ కార్యక్రమం లేదని చెప్పిన మాటలు మర్చిపోయావా? నీలాగే అందరూ కూడా రాజకీయాల్లో వచ్చి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఇవాటికి 23 సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయన ప్రారంభించి. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. ప్రజల చేత, ఎందుకో ప్రజల చేత ప్రజల్లో మమేకమై ఆరాధించి ప్రజలు ప్రతి ఊరిలోనూ మా నాయకుడు అనుకునే తత్వం ఉన్న మా నాయకులు వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. అందులో ఒకటో రెండో స్థానంలో ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? అలాంటి ఆయన చనిపోయిన ఆయన పాదయాత్ర చేసిన ఈరోజు ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వచ్చిన పరిస్థితిని మేము అందరం మర్చిపోవాలనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం ఏం మాట్లాడుతున్నాం ఇందాక? ఆయన తాలూకా మరణం వెనుక కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి అని పనికిమాల రాదు. ఏంటిది? రెండు పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతుల్లో వచ్చి రోడ్డుని పడేసి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఓ పక్క వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే అనుకున్నాను, అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు, ఆయన కొద్దిగా మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన నందికి వింద అవుతుంది, మోకాళ్ళకి ఇప్పుడు అరికాల్లోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. చాచా రాజకీయాల కోసం దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా? పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం?
చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మొదలుపెట్టి బోటుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిమొక్కలు ఎడమొక్కలు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకెళ్ళదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు, లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా, ఎవరు రేణుకా చౌదరి,
ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతి అను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తందంతానని బ్యాండ్ కొట్టుకో. ఆ కమరావతి కావాలి అక్కడంటే, అంతేగాని ఇదే దిగజారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల. ఆ రోజు రిలయన్స్ మీద చేసినాడు మా వంశీ చంద్రరెడ్డి, ఆ రోజు యుద్ధకాన్ని ప్రెసిడెంట్గా ఉండే ఆయన కదా తొలకాంశం ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా, ఆ రోజు మేమే కదా. కాదా? వాస్తవం కాదా? ఏంటి మాటలు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు, రాజకీయంతో పోరాటం తీస్తే. అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి, ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యామంటే సభ్యత సంస్కారం ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకులు చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికైనా, మాకెవరికైనా. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామనుకుంటున్నారా? మేనల్డ్ పుట్టుక మేనమామకు తెలుస్తుంది, అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు. ఎక్కడి నుంచో కాదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టాం, ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావగారంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాటల్లో తేల్చండి, రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో చేస్తున్న మీ చేస్తున్న దురాగతానికి, మీరు చేసిన అవినీతికి, చేయబోతున్న అవినీతికి, ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం, దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేంటుంది? మీ అవినీతిని అరికట్టుకోవడం చూడండి, మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒకదానికైనా సమాధానం ఇచ్చారా? మనం నేను వచ్చి ఆ బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం, ఎలా చేయడం, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వంలో కదిలికి వచ్చింది. కాదా? వాస్తవం కాదది. 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడిన తర్వాత కదా అది కదిలికి వచ్చింది, మేము పార్టీ మాట్లాడిన తర్వాత కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు రాలేదా మీకు కదిలికది? ఎందుకు రాలేదు ఆలోచన?